సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. ఈ నెల 7న గుంటూరులో తీవ్ర సంచలనం రేపినటువంటి కేసు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. పొట్టిగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు అనే ఒకే ఒక కారణంతో కక్ష పెంచుకొని బావను అత్యంత దారుణంగా హత్య చేసిన భావమర్ది. ఈ కేసులో 8 మందిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అయితే గుంటూరు డిఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు చెప్పిన ఈ కేసు వివరాలు చూస్తే విస్తుపోయే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. కుర్రా నాగ గణేష్ దేవి అనే అమ్మాయిని ఇష్టపడ్డారు. ఆ అమ్మాయి హైట్గా వైట్గా ఉంటుంది. బట్ ఈ గణేష్ అనే అబ్బాయి పొట్టిగా కొంచెం నల్లగా ఉంటాడు. అయితే వీళ్ళిద్దరు ప్రేమ పెళ్ళికి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఒప్పుకోలేదు. అందులోనూ ఈ దేవి వాళ్ళ అన్నయ్య దుర్గారావు ఎవరైతే ఉన్నారో ససేమిరా అన్నాడు, అయ్యో ఎంత పొట్టిగా ఉన్నావు, నా చెల్లేమో అంత హైట్గా ఉంది, అసలు మాకు ఇష్టం లేదు అని వారంతా అయితే తెగేసి చెప్పేశారు. కానీ ఈ అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు, ముందుకు వెళ్ళారు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి ప్రేమ పెళ్లి కూడా చేసుకున్నారు. ఇది సహించలేనటువంటి అమ్మాయి అన్న దుర్గారావు కక్ష పెంచుకున్నాడు. అయితే ఈ అక్టోబర్ 7వ తేదీన అతను ఒక బ్యాంక్లో నగలు పెట్టి డబ్బు తీసుకువెళ్తున్నారు. ఎందుకు అంటే ప్రేమ పెళ్లి చేసుకున్నాం, రిసెప్షన్ గ్రాండ్గా చేసుకోవాలి, దానికి డబ్బులు కావాలి అని ఒక ఆనందంలో బ్యాంకుకు వెళ్ళి ఆ బంగారం కుదవ పెట్టి డబ్బులు పట్టుకెళ్తున్న టైంలో మాటు వేసినటువంటి ఈ వ్యక్తి తన సొంత బావ అని కూడా ఆలోచించకుండా, ఒకవేళ అతన్ని అడ్డు తొలగించుకుంటే తన చెల్లి ఫ్యూచర్ ఏమవుతుంది అనే కనీసం కనికరం కూడా లేకుండా దారుణంగా హత్య చేశాడు. ఈ హత్యకి తన ప్లాన్తో పాటు తన ఫాలోవర్స్ ఎవరైతే సన్నిహితులు ఉంటారో వాళ్ళ హెల్ప్ కూడా తీసుకున్నారు. అందుకే ఈ కేసులో మొత్తం 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసి నిన్న మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది. కేసుకు సంబంధించి ఒకసారి డీటెయిల్గా వెళ్దాం. కుర్రా నాగ గణేష్ కీర్తి వీరాంజనేయ దేవి, ఆ అమ్మాయికి 21 సంవత్సరాలు. ఈ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు గణేష్. అయితే ఆమె తల్లిదండ్రులు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా ఈ పెళ్లికి యాక్సెప్ట్ చేయలేదు. దీంతో కీర్తి దుర్గారావు అంటే ఆ అమ్మాయి దేవి వాళ్ళ అన్న నాగ గణేష్పై కక్ష పెంచుకున్నాడు. హత్యకు కుట్ర ప్లాన్ చేశాడనమాట. 2025 అక్టోబర్ 7న కుర్రా నాగ గణేష్ తన స్నేహితుడు కరుణతో కలిసి ముతూట్ ఫైనాన్స్ గుంటూరులో పని ముగించుకుని తిరిగి వస్తున్న టైంలోనే తెనాలి మండలంలోని పొన్నూరు రోడ్ వద్ద ఎం కన్వెన్షన్ హాల్ సమీపంలో కీర్తి దుర్గారావు అతని స్నేహితులు స్కూటీపై వచ్చి కత్తులతో దాడి చేశారు. అడ్డుకోబోయినటువంటి అతని స్నేహితుడిని కూడా చంపడానికి ప్రయత్నించగా అతడు పారిపోయాడు. తీవ్ర గాయాలతో కుర్రా నాగ గణేష్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించే లోపే ఆయన చనిపోవడం జరిగింది. అయితే ఆ తర్వాత కేసు ఫైల్ అయింది. గుంటూరు జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈస్ట్ డిఎస్పీ అబ్దుల్ అజీజ్ పర్యవేక్షణలో కేసు టేకప్ చేశారు. బృందాలుగా విడి 3 ప్రత్యేక బృందాలు ఈ కేసుని ట్రేస్ అవుట్ చేయడానికి వర్క్ చేశాయి. అయితే ఈ క్రమంలోనే 15వ తేదీన రాత్రి 9 గంటల ప్రాంతంలో గుంటూరు రూరల్ మండలం అడవి తక్కెళ్లపాడు పంచాయతీ పరిధిలోని గొర్లవానిపాలెం సమీపంలో A2 నుండి A7 వరకు ఉన్న మొత్తం ముద్దాయిలందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ప్రోత్సాహకుడైనటువంటి A8 దాసరి వీరయ్య, చుక్కపల్లి వీరయ్యను అర్ధరాత్రి 12:30 సమయంలో అరెస్ట్ చేశారు. అయితే ఈ అమ్మాయి అన్న ఎవరైతే సొంత బావను హత్య చేసినటువంటి ఈ బామర్దున్నాడో ప్రధాన నిందితుడైనటువంటి A1 కీర్తి దుర్గారావు మాత్రం ముందుగానే 9వ తేదీనే కోర్టులో లొంగిపోయాడు. గౌరవ మెజిస్ట్రేట్ గారు రిమాండ్ విధించడం కూడా జరిగింది. అయితే ఈ కేసులో అరెస్ట్ అయిన మొత్తం ఇతను సొంతంగా లొంగిపోయాడు కాబట్టి ఆయన కాకుండా మిగతా 7 డీటెయిల్స్ చూస్తే కనుక షేక్ నూర్ బాషా జిలానీ 21 సంవత్సరాలు, బత్తిన లోకేష్ 20, తుమ్మల శివ అని పిలుస్తారు 25 సంవత్సరాలు, జంపని వంశీ 23, శాఖమురి గోపీకృష్ణ గోపి 27, కీర్తిపాములు 60 సంవత్సరాలు పెద్దాయన, దాసరి వీరయ్య ఈయన వయసు 50. మొత్తం ఈ కేసులో వేగంగా దర్యాప్తు జరిపి నిందితులను అరెస్ట్ చేసినందుకు కూడా టీం అందరినీ కూడా ఎస్పీ గారు అప్రిషియేట్ చేశారు. ఇక్కడ ఈ కేసును పూర్తిగా పరిశీలిస్తే కారణం ఏమీ లేదు. పొడవు, పొట్టి, నలుపు, తెలుపు, రంగుల భేదం ఇదంతా చూసే కోణం బట్టి ఉంటుంది. క్షణికావేశం. అప్పటికి ఈ కీర్తి దుర్గారావు అనే పర్సన్ కొంచెం యారగెంట్ బిహేవియర్ కలిగినటువంటి వ్యక్తి. అందరి మధ్య రౌడీయిజం చూపిస్తూ ఇలాంటి నా బావ పొట్టిగా ఉంటే అందరూ నన్ను హేళన చేస్తారేమో, నాకు చెడ్డ పేరు వస్తుందేమో, నేనేమైనా కించపరిచే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అనే ఆలోచనతో
చెల్లి ఇష్టపడింది, పెళ్లి చేసుకుంది, ఆమెకు లేని అభ్యంతరం ఇతగాడికి ఎందుకు వచ్చిందో కక్ష పెంచుకున్నాడు. ఇష్టం లేని పెళ్లిని చేసుకుంటావా, నా చెల్లిని నువ్వు మభ్య పెట్టి పెళ్లి చేసుకున్నావు పొట్టోడా అంటూ ఇట్లా రకరకాల మాటలతో సొంత భావనే అవహేళన చేయడంతో పాటు ఇతన్ని హత్య చేయడానికి ప్లాన్ చేశాడు. ఈయనేమైనా పెద్ద ఘనకార్యం చేస్తున్నాడా? అసలు ఆయన ఫాలోవర్స్ సపోర్ట్ చేయడానికి చూశారు కదా, 20 ఏళ్ళు, 21 ఏళ్ళు, 50 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు ఇతను చేసే ఈ హత్యకు వాళ్ళు కూడా కోఆపరేట్ చేసి ఇప్పుడు ఆఖరికి అందరూ కూడా కటకటాల పాలైనటువంటి పరిస్థితి. చాలా దారుణం కదా. ఒక్కసారిగా గుంటూరులో ఈ కారణం వింటేనే ప్రతి ఒక్కరికి చాలా ఆసక్తి కలిగించింది. పొట్టిగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడని బావను హత్య చేసినటువంటి బామర్ది అనే వార్త వినగానే ప్రతి ఒక్కరు తీవ్రంగా చర్చించుకునేటువంటి పరిస్థితి. గుంటూరులో ఈ ఘటన జరిగినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారినటువంటి ఈ కేసు పూర్తిగా కొలిక్కి వచ్చింది. 8 మందిని మొత్తంగా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ముద్దాయిని లాయర్తో మాట్లాడి సరెండర్ చేయించాడు. వాళ్ళంతా షెల్టర్ ఇచ్చారు. అతనికి షెల్టర్ ఇచ్చి తీసుకెళ్లి కోర్టులో కూడా హాజరు పెట్టారు. దాని మీద కొన్ని సాక్ష్యాలను మేము సేకరించారు. ముద్దానికి సంబంధించి లాయర్తో మాట్లాడినది మాత్రం అతను అతని ద్వారానే ఫాలో అయ్యి అతనితో సలహా తీసుకొని చేశారు. సార్ ఈ కేసు అంటే కొంత ఈ స్టేషన్ మరి అధికారులు ఎవరైనా కానీ ఒక వారి సామాజిక వర్గానికి సంబంధించిన ఇరు వర్గాలు కావడంతో దీంట్లో కొంతమంది ముద్దాయిని తొలగించారని అంటున్నారు సార్. తొలగించడం ఏం లేదు, పక్కా ఇన్వెస్ట్ జరిగింది. ఇంతమంది రిపోర్ట్లో ఎఫ్ఐఆర్ చూసుకోండి, ముగ్గురు పేరు మీద. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు, తల్లిదండ్రులు కూడా ఎంతమంది చెప్పారో తెలియదు. మొత్తం టెక్నాలజీతో ఉపయోగించి మొత్తం అనలైజ్ చేసి దీంట్లో ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా అంటే ఈ దుర్గారావుకు సంబంధించి ఎవరు అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు ఎవరికి దీంట్లో సంబంధం లేదా సార్? దుర్గారావు ఒక్కడే ఫెరోషియస్, అతనే రౌడీజం చేస్తుంటాడు. అతనే పోక్సో కేసులో ముద్దాయి. షీట్ కూడా ఉంది అతనికి. మంగళగిరిలో టీ కొట్టి, అంతకుముందు నీరుకొండలో బిర్యానీ పాయింట్ నడిపేవాడు. ఇప్పుడు మంగళగిరిలో టీ కొట్టి పెట్టి చిన్నగా ఈ చిన్న వాళ్ళని కొట్టడం, వీళ్ళని కొట్టి పంచాయతీ చేయడం. అతను నలుగురు ఫైల్ జిలానీ వీళ్ళందరితో కలిసి పంచాయతీ చేయడం జరుగుతుంది. అట్లా మూమెంట్స్ అతనే ఉంటాయి. అట్లా కొంచెం ఇంకా పూర్తి కేసులు రాలేదు. వచ్చిన రిపోర్ట్లు ఇవి వచ్చింది. వీళ్ళ బంధువులు, వీళ్ళు దూర బంధువులు అవుతారు. వీళ్ళు సుమారు 40 రోజులు ఇప్పటికి 40 రోజుల క్రితం అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని వీళ్ళే వెళ్తారు. అమ్మాయి ఇంటికి వెళ్తారు. అయితే కుర్రాడు పొట్టిగా ఉంటాడు, కొంచెం నలుగుగా ఉంటాడు. పాప కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది. దాని మీద ఏం చెప్తారంటే, మేము మీ అమ్మాయిని మేము ఇవ్వము అని చెప్తారు. చెప్పి వీళ్ళు వదిలేస్తారు. అయితే ఏమవుతుందంటే, ఈ మధ్యలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూసినప్పుడు ఏం చేస్తారంటే, వీళ్ళిద్దరు అబ్బాయి అమ్మాయి మాట్లాడుకొని ఫోన్ నెంబర్లు ఒకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు ఇవ్వమని చెప్పి వచ్చినాక వీళ్ళు గమ్మున కూడా ఫోన్లో మాట్లాడుకుంటారు. వీళ్ళు ఫోన్లో టచ్ చేసుకుంటారు. ఎట్లాగని ఇద్దరు కొంచెం ప్రేమలో పడతారు. ఫోన్ ద్వారా ప్రేమలో పడి ఏం చేస్తారంటే, అమరావతి పోయి గుళ్ళో పెళ్లి చేసుకొని వస్తారు. అట్లా అది ఇతనికి దుర్గారావుకి నచ్చదు. ఎందుకంటే వాడు 50 గంటలు ఒక ఈగోయిజంలో ఉంటాడు. అతను దాన్ని సరే తీసుకోలేకపోయాడు. ఎందుకంటే కొంచెం చిన్న చిల్లర పంచాయతీ చేస్తుంటాడు, కొంచెం రౌడీలాగా తిరుగుతుంటాడు. కాబట్టి వాడి మెంటాలిటీకి అది వాడు నచ్చదు. నా చెల్లి మేము ఇవ్వనన్నాడిని మా అమ్మాయిని చేసుకుంటాడు అనే దాని మీద వాడు కక్షగట్టి పని చేస్తాడు. వాడు ఫాలోవర్స్ నచ్చగొట్టేసి తీసుకుంటాడు. ముందే చంపుదానికి చెప్పడం కూడా జరిగింది కదా సార్? జరిగింది. అంటే ఇందులో ప్రధానంగా పోలీసుల నిర్లక్ష్యం కూడా కనపడుతుంది సార్. ఎందుకంటే నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కూడా వాళ్ళు ఫిర్యాదు చేసి వాళ్ళకి రక్షణ కల్పించాలంటూ కూడా ఫిర్యాదు చేశారు. అయినా కానీ పోలీసులు నిర్లక్ష్యం వహించడం వల్ల ఇట్లాంటి హత్య జరిగిందని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తాం. మీరు చెప్తాను చూడండి. వాళ్ళు ఇప్పుడు ఎవరు చెప్పారు, అతను హెచ్చరించింది ఎవరు? బయట వ్యక్తి కాదు. వాళ్ళిద్దరూ ఒకే కులం, అమ్మాయిది అబ్బాయిది ఒకే కులం, బంధువులు, దూర బంధువులు. ఆ కోపం మీద చెప్పి ఉంటాడు అనుకుంటా, కానీ నిజంగా పోయి చంపుతాడు అనుకొని ఎవరు అనుకో. ఇప్పుడు లవ్ మ్యారేజ్ మా దానికి పోలీసులు వస్తుంటాయి, మీరు చూడండి కావాలి. పోలీసు సాయం చాలా మంది వస్తుంటారు. ప్రతి ఒక్కరు నువ్వు చచ్చిపోలేపో, లేకపోతే నిన్ను వాడిని చంపుతాము అది అంటుంటారు. తల్లిదండ్రులు అంటుంటారు, అన్నదమ్ములు అంటారు. ఆ లెక్కన ప్రతి పండుగ జరగాలి. జనం పెళ్లికి టైంలో ఆ టైంలో ఆవేశపడతారు, తర్వాత కలిసే ఉంటారు. తర్వాత ఇళ్ళ ఎవరు వస్తుంటారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు. లవ్ మ్యారేజ్ ఎక్కువ జరుగుతుంది. పోలీస్ సహాయాన్ని కూడా వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు. దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేము మనం. చంపుతాడంటే నిజంగా చెల్లిని భర్తని చంపుతాడా, ఒకే కులం, అంత బంధువులు అనేది వస్తుంది. కానీ నిజంగా చంపుతాడు. కోపం మీద ఆపం మీద అంటారు, చాలా మంది అంటారు. ప్రతి ఒక్క కేసులో అంటారు. ఇక్కడ లవ్ మ్యారేజ్ వచ్చిన కేసుల్లో అడు తల్లిదండ్రులు ఈయన మీద, ఈ తల్లిదండ్రులు అడుగు అంటారు. కానీ ఎక్కడ జరగలేదు. అట్లాగే కామన్గా అన్న తల్లిని భర్తను చంపుతాడా, తల్లిదండ్రులు అనుకోవటం ఉంటేనే అరెస్ట్ చేస్తాం. సార్ ఇలా 7 షీట్ ఎంతమంది సార్?
అతన్ని ఒక దుర్గారావు మీదే షీట్ ఉంది. దుర్గారావు తండ్రి కూడా అరెస్ట్ చేశాను. మిగతా ముద్దాయిలు వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ అంటే అన్నదమ్ము ఇద్దరు ముగ్గురు ఉన్నారు కానీ వాళ్ళ సంబంధం వాళ్ళ కాపురాలు తీసుకుని దూరం ఉన్నారు. ఇతని మీద పోక్సో కేసు కూడా ఇతని మీద దుర్గారావు మీద కేసు సస్పెక్ట్ షీట్ తెనాలి తాలూకా పోలీసులు సస్పెక్ట్ షీట్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి